హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. సో ఈ రోజు మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరికి, చెన్నైకి. సో ప్లే ఆఫ్లో వాళ్ళ బెర్త్ని అంటే ఒక ముగ్గురు బెర్త్లు అనేవి చాలా అటు ఇటుగా ఉన్నాయి. ఆర్ఆర్ అయితే కన్ఫామ్గా ఉంది, మిగతా వాళ్ళే అటు ఇటు ఉల్టా పుల్టా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి చెన్నై మస్ట్ అండ్ షుడ్గా గెలిచి వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన మ్యాచ్ ఇది. దట్టు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ని వాళ్ళు తీసుకోవాలి. సో మన చెన్నైని ప్రీవియస్ మ్యాచ్లు చూసినట్లయితే వాళ్ళు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ రిపేర్ చేసుకుంటూ వచ్చారు. సో అందుకని మ్యాచ్ గెలుస్తున్నారు, ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. కానీ ఇక్కడ పంజాబ్ చూడండి, వరల్డ్ రికార్డ్ స్కోర్ సైతం బీచ్ ఇంకొక ఓవర్ ఉండగానే కొట్టేసి మరి వచ్చారు. అంటే ఏ రేంజ్ కాన్ఫిడెన్స్తో దిగారు చూడండి. మరి అలాంటి టీం ఇలాంటి టీం వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. సో పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఎక్స్పర్ట్స్ చెప్పింది ఒక బ్యాటింగ్ ట్రాకే, బ్యాటింగ్ అనుకూలంగానే ఉంది. బట్ స్పిన్నర్స్కి ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంది. స్పేస్ కంటే కూడా స్పిన్కి అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇటు రాహుల్ చహార్ ఉండొచ్చు, అటు సైడ్ మోయిన్ అలీని ఏమైనా పెట్టుకోవచ్చు. సో ముస్తాఫిజుర్ రెహమాన్ లేడు కాబట్టి గ్లిసన్ తీసుకుంటారేమో చూడాలి. మరి ముస్తాఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ బోర్డు గెలిపాడు, ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది, అక్కడ ప్రాక్టీస్ సెక్షన్స్ ఉంటాయి, అక్కడ వరకే ఉంది. చాలామంది వరల్డ్ కప్కి సన్నద్ధం అవడానికి మధ్యలో డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎవరెవరు అనేది మన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే పంజాబ్లో శిఖర్ ధావన్ వస్తాడా సార్ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మ్యాక్సిమం రాకపోవచ్చు. శిఖర్ ధావన్ నెక్స్ట్ మేబీ పంజాబ్కి ఏమైనా రావచ్చు. సో జానీ బ్రెస్టే, ప్రభ్సిమ్రన్ సింగ్ వీళ్ళే ఓపెనింగ్ అనేది చేస్తారు. తర్వాత రిలే రోసో అండ్ శ్యామ్ కరణ్, జితేష్ శర్మ, సికందర్ రాజా, శశాంక్ సింగ్ అండ్ హర్ప్రీత్ బార్, అశుతోష్ శర్మ అండ్ రిషి ధవన్, కసిగో రగాడ, ఇంకా హర్షదీప్ సింగ్. ఇక్కడ వరకు అయితే ఉండొచ్చు. ఇక్కడ రిషి ధవన్ ఎందుకనంటే మేబీ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏమైనా ట్రై చేస్తారేమో చూడాలి. సో లేదు అంటే రాహుల్ చహార్ని అయితే పెట్టుకుంటారు. వీళ్ళిద్దరిలో ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం హర్షల్ పటేల్ ఆడే ఛాన్సెస్ ఉంది. హర్షల్ పటేల్ ఉంటాడు కంటిన్యూ. ఎందుకు అంటే చెన్నై మీద అంత రికార్డ్ లేదు. యాక్చువల్గా శిఖర్ ధవన్కి మంచి రికార్డు ఉంది. సో శిఖర్ ధవన్ కంబ్యాక్ అయితే మాత్రం ఒక బ్యాట్స్మెన్ వీళ్ళు పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది, అందులో డౌట్ లేదు. ఒక ఓవర్సీస్ ప్లేయర్ని కాకుండా ఒక ఇండియన్ ప్లేయర్ని పక్కన పెట్టాలి. అప్పుడు ఆ చేంజ్ ఎలా చేస్తారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దాన్ని బట్టి మీరు డ్రీమ్ 11లో ఏ చేంజ్ జరుగుతుందో దాన్ని బట్టి డ్రీమ్ 11లో పెట్టుకోండి. నేను శిఖర్ ధవన్ లేకుండా పెడతాను. ఇక సిఎస్కే చూస్తే మంచి ఫామ్లో ఉంది, అసలు మంచి దశగా వెళ్తుంది. ఇంకా ధోని టాప్ ఆఫ్ ది ఆర్డర్ వస్తే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. సో గైక్వాడ్, రహానే, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, మేబీ రచిన్ రవీంద్ర ప్లేస్లో డారెల్ మిచెల్ రావచ్చు. సో మోయిన్ అలీ ఉంటాడు కాబట్టి మోయిన్ అలీని పెట్టుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడిస్తారా లేదంటే టీమ్ 11లో ఉంటాడా అనేది చూద్దాం. శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చహార్, తుషార్ దేశపాండే, మహేష్ తీక్షణ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటే మతీష పతిరానా అండ్ సమీర్ రిజ్వీ ఉండొచ్చు. ఇది టీమ్. ఎందుకంటే ముస్తాఫిజుర్ రెహమాన్ లేడు కాబట్టి రిచర్డ్ గ్లిసన్ ఏమైనా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉండొచ్చు 11 మందిలో. సో అప్పుడు మీకు మోయిన్ అలీని ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడిస్తారు. లేదు గ్లిసన్నే ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటే టీం అయితే సెట్ అయిపోద్ది. సో ఇది చెన్నై. మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? సో పిచ్ రిపోర్ట్ మాడుకున్నాం, కొంచెం స్పిన్నర్కి అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇక్కడ 200+ కొడితేనే డిపెండ్ అనేది చేసుకోవచ్చు, అదర్వైజ్ చేతులు ఎత్తేయడమే. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరు టాస్ గెలిచినా కూడా, పంజాబ్ గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళొచ్చు, చెన్నై గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళొచ్చు. మేబీ ఏమన్నా పంజాబ్ శ్యామ్ కరణ్ మొన్న చేజింగ్ బాగా చేశాం కదా, మన కుర్రాలు బ్రహ్మాండంగా ఆడారు అని ఏమన్నా అనుకుంటే చెన్నైకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తాడు, అంతే తప్ప అంతకు మించి వెళ్ళే. స్పిన్నింగ్ మీటర్ అయితే చెన్నైకే 54% చూపెడుతుంది, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. పంజాబ్కి మాత్రం 46% చూపెడుతుంది. 54% ఇక్కడ, 46% ఇక్కడ చూపెడుతుంది విన్నింగ్ మీటర్. సో దాన్ని బట్టి మనం చూసుకున్నా, లేదంటే ఒక క్యాల్కులేషన్ ముందుకు వెళ్ళాలని
ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతారని మనం అనుకున్నా చెన్నై సూపర్ కింగ్స్కే గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే. సో మనం బ్యాక్ టు బ్యాక్ ప్రిడిక్షన్స్ అన్ని రైట్ అయినాయి. నిన్న మ్యాచ్ తప్ప నిన్న మ్యాచ్ కొంచెం ఎలర్జీకి వెళ్ళిపోయింది. మ్యాక్సిమం ముంబై కొట్టే మ్యాచ్ అది. ఎందుకనో ముంబై అంత పర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ క్రికెట్ని ఆడుతున్నాం అని కలరింగ్ ఇస్తున్నారు తప్ప సో అక్కడ అంతకు మించి ఏం లేదు. అక్కడ చూడండి ఇషాన్ కిషన్ కూడా ఒళ్ళుబద్ధకంగా స్టంప్ అవుట్ కూడా చేయలేకపోయాడు. మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో కొట్టాడు, సరే అది అవుట్ వేరే విషయం. కానీ ఎందుకనో కాస్త లేజీగా ఉన్నారు, వాళ్ళంతా రిలాక్స్డ్గా ఉన్నారు. మరి అంత రిలాక్స్ గేమ్ ఆడటం కూడా మంచిది కాదు క్రికెట్లో. ఎప్పుడు కూడా అగ్రెసివ్ గేమే ఆడాలి. సో అలాంటిది మరి ఇప్పుడు ఇండియన్ టీంలోకి రాబోతున్నారు చాలామంది. 2020 వరల్డ్ కప్ ఇండియన్ టీమ్ స్క్వాడ్ కూడా చెప్పారు. అందులో చాలా ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. డిసప్పాయింటింగ్ ఉంది సెలక్షన్లో. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియో పెడతాను. దీన్ని ఫాలో అయ్యి ఆ వీడియో వస్తుంది, అది ఖచ్చితంగా చూడండి. ఈ మ్యాచ్లో అయితే నా ప్రిడిక్షన్ ఏంటంటే చెన్నై గెలిచే ఛాన్సెసే నాకు ఎక్కువగా కనబడుతున్నాయి. చెన్నై గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీకే టీం గెలుస్తుంది అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. చాలామంది డ్రీమ్ 11 ప్లేయర్స్ ఎక్కడ సార్ అని అడుగుతున్నారు. డిస్క్రిప్షన్లో రీడ్ మోర్ అనే దగ్గర క్లిక్ చేయండి బ్రదర్స్. కింద మీకు చక్కగా కనబడుతుంది వికెట్ కీపరు, బ్యాట్స్మెన్, ఆల్రౌండరు, బౌలింగ్ మంచిగా బైఫర్కేట్ చేసి మరీ ఇస్తున్నాం. సో అది ఫాలో అయిపోండి. సో డ్రీమ్ 11 ప్లేయర్స్ని పిక్ చేసుకోండి. అలాగే నాకు ఇదే ప్రిడిక్షన్ ఇందులోనే చెప్పేస్తాం. అది తప్పైనా రైట్ అయినా సింగిల్ ప్రిడిక్షన్ ఉండాలి. మళ్ళీ మార్చడం, టెలిగ్రామ్ ఛానల్లో ఫైనల్ ప్రిడిక్షన్, టాస్ పడ్డాక ఒకటి, ఫస్ట్ బ్యాటింగ్ అయ్యాక ఒకటి, లేదంటే పవర్ ప్లే అయ్యాక ఒకటి, ఇవన్నీ వేస్ట్. మనం గెస్సింగ్ అంటే గెస్సింగ్ అంతే. ఫస్ట్ ఎవరు గెలుస్తారు, పిచ్ రిపోర్ట్ని బట్టి ఎవరు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఎలా ఆడతారు, ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళాం. ఇంకా హిట్టర్స్, భారీ హిట్టర్స్ మనం చూడండి, స్టోయినిస్ కొట్టేశాడు, మన ప్రిడిక్షన్ తప్పైంది. అంతకుముందు జాస్ బట్లర్ కొట్టేశాడు, మన ప్రిడిక్షన్ తప్పైంది. అలా హిట్టర్లు క్లిక్ అయ్యి సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు క్లిక్ అయిపోయి కొట్టేశారు అనుకోండి, ఆ రోజు మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆండ్రూ రసెల్ ఉన్నాడు, వరుస పెట్టి 4 6లు బాది మ్యాచ్ని టర్న్ తీపిస్తాడు, మనం ఏం చేయలేం. అలాగే రింకు సింగ్. సో అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయలేం అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం ప్రిడిక్షన్ అనేది మనం పేపర్ మీద టీంని బట్టి వాళ్ళ ప్రణాళికలను బట్టి ఇస్తూ ఉంటాం. సో ఈరోజు మ్యాచ్లో అయితే నాకు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సో మేబీ ఏమైనా గైక్వాడ్ కాస్త ఇంకా ఈ సీజన్తో ధోని రిటైర్ అయిపోతాడని చెప్తున్నారు కాబట్టి ప్రమోషన్, బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్, 1 డౌన్ దింపడము. ఇప్పుడు స్టోయిన్స్ని చక్కగా ట్రై చేసి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, అక్కడ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అవుతున్నారు. సో అలాగే ఏమన్నా ధోనిని ఏమన్నా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేస్తే కాస్త గైక్వాడ్ కెప్టెన్ కాబట్టి సో కొంచెం బాగుంటుంది, ఆడియన్స్కి బాగుంటుంది, అలాగే ఎంజాయ్ చేస్తారు ధోని బ్యాటింగ్. సో అది చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటే మీకు ఎవరు గెలుస్తారని కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.